ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్లో ఇచ్చిన థింక్ అండ్ డిస్కస్ ప్రాబ్లం చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. మీ అండర్స్టాండింగ్ అనేది బాగా పెరిగిద్ది ఇట్లాంటి థింక్ అండ్ డిస్కస్ ప్రాబ్లమ్స్, డూ దీస్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ చేస్తే. ఓకేనా? కాబట్టి ఇవి కూడా వదిలిపెట్టకుండా చేస్తూ ఉండండి. ఇప్పుడు దీంట్లో ఇచ్చిన థింక్ అండ్ డిస్కస్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇఫ్ యాంగిల్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు యాంగిల్ బి, దెన్ సైన్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైన్ బి. ఓకే, యాంగిల్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు యాంగిల్ బి అయితే సైన్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైన్ బి అవుతుందా? ఇది ట్రూ ఆ ఫాల్స్ అనేది కనుక్కోమన్నారు. మనకి ఇప్పుడు సైన్ది టేబుల్ రాసుకుందాం. ఇది యాంగిల్ ఏ అనుకోండి, 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. మనకు ఆల్రెడీ తెలుసు, ఇందాకే మాట్లాడుకున్నాం కదా టేబుల్ గురించి. ఆ టేబుల్ని జస్ట్ రాసుకుంటున్నాను. అప్పుడు సైన్ ఏ వాల్యూస్ ఎట్లా ఉంటాయి? సైన్ 0 ఎంత? 0. సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2 అండ్ సైన్ 90 1. ఓకేనా? సో ఇక్కడ మనకి వాల్యూస్ అనేవి 0, 1/2, 1/√2, √3/2, 1 అని వచ్చినాయి. ఇప్పుడు వీటిని డెసిమల్ లాగా రాసుకుందాం. ఓకేనా? ఈ ఫ్రాక్షన్స్ లాగా ఉన్నాయి కదా ఈ మూడు, వీటిని డెసిమల్స్ లాగా రాసుకుందాం. ఇప్పుడు ఇవి నేను క్యాలిక్యులేటర్లో చేసి చూస్తే నాకు వాల్యూస్ ఏమొచ్చినాయి అంటే, 0 అంటే 0నే కదా, 1/2 అంటే 0.5, 1/√2 అంటే 0.707 అండ్ √3 అంటే 0.866 అండ్ 1 అంటే 1. ఇట్లా మనం డెసిమల్ ఫామ్లో రాసుకుంటే యాంగిల్ పెరిగే కొంది, 0 నుంచి 90కి అయ్యే కొంది ఈ సైన్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంది 0 నుంచి 1కి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చారు? యాంగిల్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు యాంగిల్ బి. యాంగిల్ ఏ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు యాంగిల్ బి ఉండాలన్నారు. అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 తీసుకుంటే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 30 తీసుకుంటే 30 degrees, 60 degrees. ఇప్పుడు సైన్ ఏ ఎంత? 0.866. ఓకే, సైన్ 60 వాల్యూ ఎంత? 0.866. అండ్ సైన్ బి అంటే 30, సైన్ 30 ఎంత? 0.5. సో మనకి రెండు వాల్యూస్ వచ్చినాయి. యాంగిల్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు యాంగిల్ బి అయినప్పుడు సైన్ ఏ అనేది 0.866 ఉంది, సైన్ బి అనేది 0.5 ఉంది. కాబట్టి మనం ఏం చెప్పవచ్చు? యాంగిల్ ఏ గ్రేటర్ దాన్ యాంగిల్ బి అయినప్పుడు సైన్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైన్ బి అని చెప్పొచ్చు కదా. ఇట్లా మనం దీన్ని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు యాంగిల్ పెరిగే కొంది సైన్ పెరుగుతుంది, కాబట్టి యాంగిల్ ఎక్కువ ఉంటే సైన్ కూడా ఎక్కువ ఉండిద్ది అనేది దీని మీనింగ్. ఓకేనా? మనకేం అర్థమవుతుందంటే ఈ టేబుల్ చూస్తే మనకేం అర్థమవుతుంది? ఈ యాంగిల్ వాల్యూ పెరిగే కొంది, 0 నుంచి 90 లాగా పెరిగే కొంది ఈ సైన్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంది, 0 నుంచి 1కి పెరుగుతూ ఉంది. సో ఎక్కువ యాంగిల్ ఉందనుకోండి ఎక్కువ వాల్యూ ఉండిద్ది సైన్కి, తక్కువ యాంగిల్ ఉంటే తక్కువ వాల్యూ ఉండిద్ది. ఇదే ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ ఉంది, దాని మీనింగ్ మాత్రం ఇదే. ఏంటంటే యాంగిల్ అనేది ఎక్కువ ఉంటే సైన్ కూడా ఎక్కువ ఉండిద్ది, యాంగిల్ అనేది తక్కువ ఉంటే సైన్ కూడా తక్కువ ఉండిద్ది అని అర్థం. ఓకేనా? ఇట్లా మనం థింక్ అండ్ డిస్కస్ ప్రాబ్లమ్స్ చేస్తే మనకు వచ్చిన కాన్సెప్ట్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఓకేనా? ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇట్లాంటిదే ఇప్పుడు సైన్తో చేసాం కదా, ఇప్పుడు కాస్తో చేద్దాం. సో వీళ్ళు చెప్పింది ట్రూనే కదా, ఈజ్ ఇట్ ట్రూ అని అడిగారు, కాబట్టి ఇట్ ఈస్ ట్రూ అని చెప్తాం. ఓకే, జాగ్రత్తగా మీరు నోట్ చేసుకొని మీరు చేయండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. నెక్స్ట్ది కాస్తో చేద్దాం. ఇప్పుడు సైన్తో చేసాం కదా, కాస్తో చేస్తే ఇప్పుడు యాంగిల్ ఏ కాస్ ఏ. యాంగిల్ ఏ ఎంత? 0 నుంచి 90కి పెరుగుతూ ఉంటుంది. 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఓకే, కాస్ ఏ అంటే కాస్ 0 1, కాస్ 30 √3/2, కాస్ 45 1/√2, కాస్ 60 1/2 అండ్ కాస్ 90 0. ఇట్లా వచ్చినాయి. ఇందాక మనకి ఈ వాల్యూస్ అన్నీ తెలుసు. ఇదేమో 1, ఇదేమో 0.866, ఇదేమో 0.707, ఇదేమో 0.5, ఇదేమో 0. సో
ఇక్కడ మనం గమనించినట్లయితే ఇందాక దానికి రివర్స్ లాగా ఉంది. ఇప్పుడు యాంగిల్ పెరిగే కొంది కాస్ వాల్యూ అనేది తగ్గిపోతుంది, 1 నుంచి 0కి పడిపోతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ కాస్ 60 డిగ్రీస్ కాస్ 30 డిగ్రీస్ చూద్దాం. ఇక్కడ యాంగిల్ ఎంత? 60 డిగ్రీస్, ఇక్కడ యాంగిల్ ఏమో 30 డిగ్రీస్. ఓకే, డిగ్రీస్ పెట్టడం మాత్రం మర్చిపోమాకండి. ఇక్కడేమో 60 డిగ్రీస్, ఇక్కడేమో 30 డిగ్రీస్. కాస్ 60 డిగ్రీస్ వాల్యూ ఎంత? 0.5. కాస్ 30 డిగ్రీస్ వాల్యూ ఎంత? 0.866. అంటే యాంగిల్ తగ్గితే కాస్ వాల్యూ పెరుగుతుంది. కాబట్టి మనం ఏమని చెప్తామంటే ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, యాంగిల్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు యాంగిల్ బి, దెన్ కాస్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అంటే యాంగిల్ పెరిగితే కాస్ వాల్యూ తగ్గుతుంది. యాంగిల్ పెరిగితే కాస్ వాల్యూ తగ్గుతుంది, యాంగిల్ తగ్గితే కాస్ వాల్యూ పెరుగుతుంది. ఓకేనా? ఇది దీని మీనింగ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? యాంగిల్ పెరిగే కొంది కాస్ వాల్యూ అనేది పడిపోతూ ఉంటుంది. అదే దీన్ని ఎక్స్ప్రెషన్ ఫామ్లో ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. ఇఫ్ యాంగిల్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు యాంగిల్ బి, దెన్ కాస్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాస్ బి. ఇట్లా మనం థింక్ అండ్ డిస్కస్ ప్రాబ్లమ్స్ చేస్తే మన అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు చెప్పిందంతా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత త్వరగా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే, అర్థమైంది అనుకుంటే తప్పకుండా దీన్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.